నుదుటి పైన నలుపుతో బాధపడుతున్నారా? ముక్కు పైన నలుపుతో బాధపడుతూ, ముఖం పైన గూడా నలుపొచ్చి ఇబ్బంది పడుతున్నారు అనంటే, లేజర్ థెరపీస్ ఏ విధంగా సేఫ్‌గా ఉంటాయి? అసలు ఈ నలుపు ఎందుకొస్తుంది? నలుపు రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారనంటే, తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ సందేహాలకి, అపోహలకి, అనేక ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నలుపనేది మన చర్మంలో బ్రౌన్ కలర్‌లో ఉంటుందండి. బ్లాక్ కలర్‌లో ఉంటుంది. నలుపనేది మనకి గోధుమ రంగులో ఉన్నప్పుడు మనకి రంగుగా డెఫినిషన్‌గా ఉంటుంది. కానీ అదే నలుపొస్తే గనక మనం కొద్దిగా ఇబ్బందిగా మారుతాం. అలాంటప్పుడు ఎందుకొస్తుంది ఈ నలుపు అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నల్ల కణాలు మన చర్మంలో ఉంటాయండి. వాటి పేరే మెలనోసైట్. ఈ మెలనోసైట్ అనేది ఏం చేస్తుందనంటే దాని పని రోజు మెలనిన్ ప్రొడక్షన్ చేయటం. ఈ మెలనిన్ ఏం చేస్తుంది అనంటే హార్మ్‌ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే సన్‌లైట్ నుంచి వస్తుందో, మన సూర్యుడి వెలుతురు నుంచి వస్తుందో దాన్ని అబ్జార్బ్ చేస్తుందనమాట. సార్ నేను అస్సలు ఎండకే ఎళ్ళను, నేను అసలకి ఎండలో తిరగను, నేను బయటనే ఉండను, నేను అసలు ఇంట్లోనే ఉంటాను, 4 గోడల మధ్యలో ఉంటాను. అయినా గాని నాకు ట్యానింగ్ ఎలా వస్తుంది సార్? నాకు నలుపు ఎందుకు అవుతుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే సన్‌లైట్ వెలుతురు అనేది మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సూర్యుడు వెలుతురు అంటే సూర్యుడు దగ్గర గాని అంటే ఎండకు ఉండటం కానీ, లేకపోతే బయట ఉండాల్సిన అవసరం లేదండి. సన్‌లైట్ అనేది మనకి రెగ్యులర్‌గా చర్మం పైన పడుతున్నప్పుడు, అలాంటప్పుడు చర్మ కణాల్లో మనకి నల్ల కణము మెలనోసైట్ ఏదైతే చెప్పానో అది మెలనిన్ ప్రొడక్షన్ అనేది చేయటం దాని సహజం. దాని బాధ్యత. సో, మనకి సన్‌లైట్ అలా పడుతున్నప్పుడు కంటిన్యూయస్‌గా దానికి హార్మ్‌ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఉంటుంది కాబట్టి, దానికి అక్కడ ప్రొటెక్షన్ కోసమని మెలనిన్ ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. ఆ లేయర్ లాగా ఫార్మ్ అయిన దాన్నే మనము ఇమ్మీడియేట్ పిగ్మెంట్ డార్కెనింగ్ కానీ టాన్‌గా కానీ అంటామనమాట. ఇమ్మీడియేట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అనేది ఒక సైంటిఫిక్ టర్మ్ అండి. టాన్ అనేది ఒక కామన్ టర్మ్ అనమాట. సో, ఇలా ఇమ్మీడియేట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అనేది అయ్యిన దానికి మనకి ఎప్పుడైనా గాని మనకి నలుపైనట్టుగా కనిపిస్తారు. కొంతమంది ఇమ్మీడియేట్ టానర్స్ ఉంటారండి. ఇమ్మీడియేట్ టానర్స్ అనంటే మనం చర్మం ఇలా నలుపు ఇమ్మీడియేట్‌గా అయిపోతుందనమాట. ఎలా? ఇప్పుడే నేను ఇలా 15 నిమిషాలు ఇలా బయటికెళ్ళేసి వస్తాను అని చెప్పి బయలుదేరుతారు కదండీ! ఇలా 10 నిమిషాలు అలా బయటికెళ్ళేసి రాంగానే వెనక్కి రాంగానే ముఖమంతా చర్మము, తర్వాత చేతుల పైన ఉన్న చర్మము అంతా నల్లగా అయిపోతుందనమాట. అది ఒక రోజు మళ్ళీ 2 రోజులు కాంగానే మళ్ళీ నార్మల్‌గా వచ్చేస్తుందనమాట. వీళ్ళని ఇమ్మీడియేట్ టానర్స్ అని అంటారనమాట. ఈ ఇమ్మీడియేట్ టానర్స్ ఏంటనంటే వాళ్ళు ఇంకా రిపీటెడ్‌గా సన్ ఎక్స్‌పోజర్ అవుతూ ఉంటే దానివల్ల ఇంకా ఎక్కువగా టాన్‌గా మారిపోతూ ఉంటుంది. ఇలా ఈ విధంగా టాన్‌గా మారిపోవటంతోటి చర్మంలో మనకి నలుపనేది పేరుకుపోతూ ఉంటుంది. మరి నుదుటి పైనే ఎందుకొచ్చింది డాక్టర్ గారు? ముక్కు పైనే ఎందుకొచ్చింది? అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సూర్యుడి వెలుతురు ఎప్పుడైనా గాని పడేటప్పుడు ఫస్ట్ నుదుట పైన పడుతుందండి. ఆ తర్వాత ముక్కు పైన, ఆ తర్వాత మిగతా ఏరియాలో. మీరెప్పుడైనా యాంగిల్‌గా ఎలా చూసినా గాని ఈ ఏరియాలో ఎక్కువగా నలుపు వస్తూ ఉంటుంది. అలానే ఇది బోనీ ఏరియా అండి. అంటే ఎముకకి జస్ట్ పైన చర్మము ఎక్కువ మందం లేకుండా ఉంటుంది. సో, దాంట్లో అక్కడ నల్ల కణాలనేటివి యాక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల చర్మంలో నలుపనేది ఎక్కువగా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు నాకు టానింగ్ ఉందని నాకెలా తెలుస్తుంది అనంటే ఫస్ట్ మీరు ఛాతీ పైన, భుజం పైన ఉన్న చర్మాన్ని మీరు చెక్ చేసుకోవాలండి అద్దం ముంగట నిలబడి. అలా అద్దం ముంగట నిలబడి మీరు చెక్ చేసుకుంటే మీ భుజం పైన ఉన్న చర్మానికి, ముఖం పైన ఉన్న చర్మానికి తేడా తెలుస్తుంది అనంటే డెఫినెట్‌లీ అది టానింగ్ జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. టానింగ్ జరిగినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని నేను వివరిస్తాను. టానింగ్ మనకి సన్ లైట్ తోటి అంటే సూర్యుడి వెలుతురుతోటి వస్తుంది. సూర్యుడి వెలుతురుని మనం ఎప్పుడు తప్పించుకోలేమండి. మీరు కిచెన్‌లో ఉన్నా, మీరు వంటగదిలో మీరు వంట చేసుకుంటున్నా, మీరు బయట పైన పైకప్పు పైన వచ్చి మీరు మంచిగా మీరు ఏదన్నా మీ పనులు ఇంటి పనులు మీరు చేసుకుంటున్నా, పైన వాకింగ్ చేస్తున్నా, సాయంత్రం పూట వాకింగ్ చేస్తున్నా, ఉదయం పూట 6కే లేచి వాకింగ్ చేస్తున్నా మీకు సూర్యుడి వెలుతురుతో టానింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చెమటలు వచ్చినప్పుడు అప్పుడు ఎండకు ఉండటం వల్ల ఇంకెక్కువగా ఉంటుందండి. బీచ్‌లో ఎళ్ళినప్పుడు కూడా మీకు ఎక్కువగా టానింగ్ అయ్యే సందర్భాలు ఉంటాయి. నీళ్లుంటాయి గదా! చల్లగా ఉంటాయి కదా! అనంటే అలా కాదండి. నలుపు మనకి వెట్‌గా అయిన స్కిన్ పైన ఇంకా ఎండ పడితే ఇంకెక్కువ నలుపుగా మారుతూ ఉంటుందండి. ఉప్పు నీళ్ళతోటి తగిలినాక మళ్ళీ ఎండకి తగిలితే ఇంకెక్కువ నలుపుగా మారుతుంది. అలానే మనకి వాటర్ పైనున్న ఆ సన్‌లైట్ కూడా రిఫ్లెక్ట్ అయ్యి మన చర్మం పైన తగలటంతోటి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్కువ అవ్వటంతోటి కూడా మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో, ఈ టానింగ్ తగ్గించుకోవటానికని మనము సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారండి.
చాలా మంది సార్ నేను ఇలా అవుట్ స్టేషన్ ట్రిప్‌కి వెళ్తున్నాను. ఒక మంచి 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్ కానీ సజెస్ట్ చేయండి సార్. దాన్ని అలా వాడుకోవటం వల్ల నాకు కొద్దిగానే నాకు టానింగ్ ప్రొటెక్షన్ వస్తుంది కదా అని అడుగుతూ ఉంటారు. మంచిగా సన్ ప్రొటెక్షన్ వాడుకొని మెడ పైన, ముఖం పైన, చేతుల పైన సన్ స్క్రీన్స్ వాడుకొని టానింగ్ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. తర్వాత ఎలాగో లేజర్ థెరపీస్ చేయించుకోవాలి. కానీ ఉన్నదానికి మనం ప్రొటెక్షన్ చేసుకోవటానికని మనం ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవచ్చనమాట. సో, సన్ స్క్రీన్స్ అనేది మనం ప్రతి 2 గంటలకి పెట్టాలండి. ఎప్పుడైనా గాని మీరు ఔట్‌డోర్ యాక్టివిటీస్ చేస్తున్నారనంటే గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా గాని మీరు వాటర్ బాటిల్ ఎలా అయితే తీసుకెళ్తారో అలానే సన్ స్క్రీన్ మీ జేబులో ఉండాలి ఖచ్చితంగా. అలా ఉండి సన్ స్క్రీన్‌ని పదే పదే మనం పెడుతూ ఉండాలి. ఎంత ఎక్కువగా పెడుతూ ఉంటే, ఎంత రిపీటెడ్‌గా పెడుతూ ఉంటే అంత సన్ ప్రొటెక్షన్ అయ్యి మనకి నలుపనేది రాకుండా ఉంటుంది. అల్ట్రా వయలెట్ రేడియేషన్ ఉన్నది మనకి చర్మంలో రాకుండా ఉండటానికని సన్ స్క్రీన్ ఒక కవచంలాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది కవచంలాగా అనంటే సన్ స్క్రీన్ ఒక లేయర్ లాగా ఫార్మ్ అయినప్పుడు అది సన్‌లైట్‌ని అబ్జార్బ్ చేసుకొని డీగ్రేడ్ అయిపోతుందనమాట. అంటే అది ఇమ్మీడియేట్‌గా కరిగిపోతుందనమాట. అలా కరిగిపోవటం కోసమని దాన్ని దట్టంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ దట్టంగా పెట్టటం తోటి సన్ స్క్రీన్ మీకు అక్కడ అంతా డ్యామేజ్ జరిగేదంతా మీకు అక్కడ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మెలనోసైట్ నేను చెప్పాను గదండీ! మెలనోసైట్ అనేది ఒక మెలనిన్‌గా ఇవ్వాల్సినది ఆ బాధ్యత ఏదైతే ఉంటుందో దానికి నెమ్మదిగా సన్‌లైట్ తగలదు కదా! అల్ట్రావైలెట్ రేడియేషన్ తగలదు కదా! అందుకోసమని అది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుందనమాట. సో, మెలనిన్ అనేది మనకి ఎక్కువ ప్రొడక్షన్ అనేది లేకుండా ఉండాలి అనంటే సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా పెట్టాలి. ఎప్పుడైతే ఏ పూటైతే సన్ స్క్రీన్ మనం మిస్ అవుతామో మళ్ళీ నలుపొస్తుంది. కానీ ఆ పూట మిస్ అయినాం గదా! అని మళ్ళీ ఎలాగో అవుతుంది గదా! అని వదిలేయకూడదు. దానికి ఖచ్చితంగా మళ్ళీ టాపప్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ నలుపొచ్చినప్పుడు ఇంకా ఎక్కువ సన్ ఎక్స్‌పోజర్ అవుతుంటే ఇంకా అవసరం ఉందని మెలనోసైట్ ఇంకా ఎక్కువ నలుపుని చేస్తుంది. మనం నల్ల కణాలను ఏమైనా రెగ్యులేట్ చేయొచ్చా? మనం చెప్పింది వింటుందా అనంటే అలాంటిది ఏమి ఉండదండి. మెలనోసైట్ దాని పని, దాని బాధ్యత అది చేస్తూ ఉంటుంది. అందుకోసమైనా మనం సన్ స్క్రీన్ మనం మాటికి పెడుతూ ఉంటే మెలనోసైట్‌కి ఆ పని రాకుండా ఉండి, మెలనిన్ అంత ఎక్కువగా రాకుండా ఉండి, టానింగ్ అనేది ఎక్కువ కాకుండా సో, ఫోటో ప్రొటెక్షన్ అనేది ఈ విధంగా చేయాలి. సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా మనము ప్రతి 2 గంటలకి మనం పెడుతూ ఉంటే టానింగ్ అనేది ఎక్కువ పెరగకుండా ఉంటుంది. మరి టానింగ్ వచ్చినాక ఏం చేయాలి డాక్టర్ గారు? మరి ఇప్పుడు నాకు టాన్ అయితే అయిపోయాను నేనిప్పుడు అని చాలామంది అంటూ ఉంటారు. నేను దానికి సజెషన్స్ చెప్తానండి. మందులు వాడుకోవాలి. లేజర్స్, పీల్స్, డెర్మాఫ్రాక్, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ, స్కిన్ బూస్టర్స్ అని కొత్తగా థెరపీస్ కూడా లాంచ్ చేశామండి. మా దగ్గర బ్లూ లేజర్స్ అలానే స్కిన్ బూస్టర్స్ ఇవన్నీ కూడా మనం ట్రీట్మెంట్స్ చేయటం తోటి మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతుందండి. చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని మనము మంచి ట్రీట్మెంట్స్ అనేటివి నెలకొకసారి మనం చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ మీకు ఎక్కువగా టాన్ ఉంటే గనక దానికి ఎక్కువ నంబర్ ఆఫ్ సెషన్స్ పడుతుందండి. ఎక్కువ ఫ్రీక్వెన్సీగా రావాల్సిన అవసరం ఉంటుంది. ఐవీ గ్లూటథైన్ కూడా ఇంజెక్షన్స్ కూడా చేస్తూ ఉంటాం. అలా చేయటం తోటి కూడా మనకి నలుపనేది బాగా తగ్గుతూ ఉంటుంది. మెలాస్మా కండిషన్స్ ఉంటాయండి. నాన్ మెలాస్మా కండిషన్స్ ఉంటాయి. వాటికి తప్పకుండా మనం డయాగ్నోస్ చేసి మీ చర్మానికి మేము ఖచ్చితంగా చూసి దానికి ఆ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేది చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, చర్మంలో మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది తీసుకురావటానికని మనము మంచిగా ఒక పద్ధతిగా మనం పాటిస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకోవచ్చు. లేజర్స్ ఏ విధంగా సేఫ్ ఉంటాయి, స్కిన్ బూస్టర్స్ ఏ విధంగా చేస్తారు అనే దాని గురించని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. తప్పకుండా నా నెక్స్ట్ వీడియోని కూడా మీరు చూస్తారని ఆశిస్తున్నాను. నా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా గాని తెలిసిన వాళ్ళకి ఎవరికైనా గాని టానింగ్ ఉండి బాధపడుతున్నారు, ఎటువంటివైనా ఇబ్బంది ఉండి కాన్ఫిడెన్స్ పోగొట్టుకున్నారు, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కావాలి అని ఎతుకుతున్నారనంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. మీరు మా సెంటర్‌కొచ్చి చూస్తే ఎంతమంది డాక్టర్స్ మీ చర్మం కోసం కష్టపడుతున్నారు అనే దాని గురించని మీకు తెలుస్తుంది. ప్రపంచంలో అత్యాధునికమైన మంచి అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్ నేను మీకోసం తెప్పించానండి. తెలుగు రాష్ట్ర ప్రజలకి మంచి బెనిఫిట్ కోసమని నేను తెప్పించానండి. ఎటువంటి అయినా మీకు ఎటువంటి అయినా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలుంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. తప్పకుండా నేను దానికి వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను సమయం కుదిరినప్పుడు. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.